ఫ్రెండ్స్ టెట్ ప్రాబ్లం కూడా చూడండి. సాహిత్ ఒక వస్తువును 12% జీఎస్టీతో కలిపి 784 రూపాయలకు కొనినా జీఎస్టీ కలపక ముందు ఆ వస్తువు యొక్క కొన్న వేల ఎంత అడిగారు. ఎప్పుడు కూడా మనం కాస్ట్ ప్రైస్ని కొన్న వేలని 100%గా తీసుకుంటాం. ఇక్కడ జీఎస్టీ ఎంత ఉంది, 12% ఉంది కాబట్టి 112% ఎంతకి ఈక్వల్ అవుతుంది, 784 రూపాయలకి ఈక్వల్ అవుతుంది. ఓకే, అయితే 100కి ఎంత, 112%కి 784 రూపాయలు వస్తే 100% తక్కువ వస్తుంది ఎక్కువ వస్తుందా, తక్కువే వస్తుంది. కాబట్టి 100/112 ఇంటూ 784. ఓకే, సింప్లిఫికేషన్ చేయండి. 250ల, ఓకే, 2 5 256ల, ఓకే, మళ్ళీ 7 ఏకంతో పోతుంది, 7 8ల 56, 7 1ల 7 1ల 7 2ల, మళ్ళీ 8తో పోతుంది, ఇది 8 1ల 8 4ల 14 50ల 14 5ల 70, 700 ఆన్సర్. ఓకే, ఆ వస్తువు యొక్క జిఎస్టీ కలపక ముందు ఆ వస్తువు యొక్క వెల ఎంత అంటే 700 రూపాయలు. ఓకే, అర్థమైంది అనుకుంటా. తర్వాత ప్రశ్న చూడండి. రవి ఒక పాత టెలివిజన్ 4500 రూపాయలకు కొని దానిని 500 రూపాయలతో మరమ్మతు చేయించి 6000 రూపాయలకు అమ్మాడట. అయితే లాభ శాతం ఎంత అడిగారు. ఎంత కొన్నాడు టెలివిజన్ని, 4500 రూపాయలకు కొన్నాడు, 4500 రూపాయలకి. అదేవిధంగా దానికి కొంత మరమ్మతు పెట్టాడు అనమాట, రిపేర్కి ఒక ఎంత పెట్టాడు, 500 రూపాయలు పెట్టాడు. అది కూడా కలపాలి కదా. ఎంత కొన్నట్టుగా టోటల్గా 5000 రూపాయలకి కొన్నట్టుగా అనమాట. ఓకే, కాస్ట్ ప్రైస్ ఎంత, సిపి అంటే కాస్ట్ ప్రైస్. కాస్ట్ ప్రైస్ ఎంత అంటే 5000 రూపాయలు. ఓకే, ఎంతకి అమ్మాడు ఇప్పుడు, 6000 రూపాయలకి అమ్మాడు. ఎంత లాభం, 1000 రూపాయలు లాభం. ఓకే, మనకు లాభ శాతం ఫార్ములా ఏంటంటే లాభము బై కొన్న వేల ఇంటూ 100. లాభం ఎంత వచ్చింది, 5000 రూపాయలకు కొన్నాడు, 6000కి అమ్మాడు, 1000 రూపాయలు లాభం. లాభము బై లాభ శాతం ఫార్ములా లాభము బై లాభం ఎంత, 1000 రూపాయలు కదా, కొన్న వేల ఎంత 5000 రూపాయలు, కొన్న వేల ఇంటూ 100. ఇక్కడ మరమ్మతులు కూడా కలపాల్సి ఉంటుంది అనమాట. ఓకే, 2 0 క్యాన్సిల్, 0 0 క్యాన్సిల్, 20. లాభ శాతం ఎంతంటే 20%. ఓకే, అర్థమైంది అనుకుంటా. లాభ శాతం ఎంతంటే 20%. తర్వాత ప్రశ్న, చిన్న ప్రాబ్లం చూడండి. ఒక పూర్తి భ్రమణంలో 3/4వ వంతు చేసే కోణం ఎంత అన్నాడు. ఒక పూర్తి భ్రమణం చేయడానికి ఎంత, 360 డిగ్రీలు ఒక పూర్తి భ్రమణం చేయడానికి ఒకటి కాలం 360. ఇందులో 3/4వ వంతు అంటే ఎంత అడిగాడు. 4 9 90 ఇంటూ 3 ఎంత, 270 డిగ్రీలు. ఇది కరెక్ట్ ఆన్సర్. ఒక పూర్తి భ్రమణం చేయడానికి 360 డిగ్రీలు పడుతుంది అనమాట సర్కిల్. ఫ్రెండ్స్, తర్వాత ప్రాబ్లం చూడండి. రమ తన జీతంలో 4000 రూపాయలను ఆదా చేస్తుందంట. 4000 రూపాయలను ఆదా చేస్తుంది తన జీతంలో. ఇది ఆమె జీతంలో ఎంతకు సమానం అన్నాడు, 20% అట. ఇది ఆమె జీతంలో 20% అయితే ఆమె జీతం రూపాయలు అన్నాడు. ఓకే, ఎంత సేవ్ చేస్తుంది, 4000 రూపాయలు సేవ్ చేస్తుంది. ఇది ఆమె జీతం ఎంత శాతానికి సమానం, 20%కి. 20%కి 4000 రూపాయలు కదా, ఈక్వల్ చేయొచ్చు లేదా, 100కి ఎంత, 100కి ఎక్కువ వస్తుంది తక్కువ వస్తుందా, ఎక్కువ వస్తుంది కాబట్టి 100/20 ఇంటూ 4000. 0 0 క్యాన్సల్, 250ల 5 4 20 అంటే ఎంత, 20,000. ఫ్రెండ్స్, తర్వాత ప్రాబ్లం చూడండి. a+b = 10 మరియు a - b = 4 అయితే b² - a² వాల్యూ ఎంత అడిగారు. ఇక్కడ a+b వాల్యూ ఎంత అండి,
10 ఇచ్చారు. అదేవిధంగా ఏ మైనస్ బి వాల్యూ ఎంత 4. ఓకేనా, ప్లస్ బీకి మైనస్ బీకి క్యాన్సిల్ అయిపోతుంది, 2 కలపండి. 2a ఈక్వల్ టు ఎంత 2a ఈక్వల్ టు 14, 10 ప్లస్ 4 14. ఏ ఈక్వల్ టు ఎంత 7. ఓకేనా, ఏ ఈక్వల్ టు 7. ఇందులో ఏ వాల్యూ సబ్స్టిట్యూట్ చేయండి, మనకు బి వాల్యూ వచ్చేసింది లేదా. ఏ వాల్యూ 7 అయితే బి వాల్యూ ఎంత 3 అవుతుంది, అంతే కదా. సబ్స్టిట్యూట్ చేయండి, బి స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్లో. బి స్క్వేర్ ఏ వాల్యూ ఎంత 7, బి వాల్యూ 3 కదా. బి స్క్వేర్ అంటే 9 మైనస్ ఏ వాల్యూ ఎంత 7 కదా, 49. ఎంత వస్తుంది, 9 నుంచి మైనస్ 49 తీస్తే ఎంత మైనస్ 40 వస్తుంది ఆన్సర్. ఇది కరెక్ట్ ఆన్సర్, మైనస్ 40. ఇవి కొన్ని టెట్కి సంబంధించిన ప్రాబ్లమ్స్. థ్యాంక్ యూ.